బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బస్వా లక్ష్మీ నరసయ్య గారి ప్రెస్ బైట్. మీడియా మిత్రులకు నమస్కారం. రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించలేదు. దాదాపు 15 రోజుల నుంచి వరి కోతకొచ్చింది. కోతకొచ్చిన పంటను కోసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతులు అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే గత సంవత్సరము మార్చి 25 వరకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. కానీ ఈ సంవత్సరానికి వచ్చేసరికి ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారం అయిపోతున్నది, ఇప్పటికి కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. ఎందుకంటే రైస్ మిల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వానికి సయోధ్య కుదరకుండా ఈరోజు బ్యాంక్ గ్యారెంటీలు అవి సమర్పించకుండా రైస్ మిల్లర్లు ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైందని చెప్పి రైతులు అనుకోవడం జరుగుతున్నది. రైతులేమో ఈ కొనుగోలు కేంద్రాల దగ్గర పూర్తిగా ధాన్యాన్ని తీసుకొచ్చి ఆరబోస్తున్నారు, మళ్ళీ కుప్పలేస్తున్నారు, మళ్ళీ కుప్పల్ని ఆరబోసుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఈ అతివృష్టి అనావృష్టి వల్ల రైతులు ఆకాశం దిక్కు చూస్తూ ఎప్పుడు వర్షం పడుతుందో, ఎంత ఈ పంట నష్టం జరుగుతుందో, ఎందుకంటే చేతికి వచ్చిన పంట నష్టం జరిగే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే రైతు భరోసా ఇవ్వకుండా ఈరోజు అప్పులతోనే మేము పంట పండించుకోవడం జరిగింది. కానీ ధాన్యాలు కొనుగోలు చేయడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నది. కాబట్టి ఈ చేతికొచ్చిన పంట కూడా ధాన్యం నష్టపోతుందని చెప్పి భయంతో ఉన్నారు. ఎప్పుడు వర్షాలు పడుతుందో, ఎప్పుడు వడగళ్ళ వాన పడుతుందో అని తెలియని పరిస్థితులలో ఈరోజు ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఇమీడియట్గా రైతులకు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్ని జిల్లాలలో ప్రారంభించాలా. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో అయితే పూర్తిగా ధాన్యం ఇప్పటికే కోతలన్నీ అయిపోయినాయి. ధాన్యం పూర్తిగా కొనుగోలు కేంద్రాల దగ్గరకు వచ్చింది. అట్లనే దాదాపు అన్ని జిల్లాల్లో కూడా పరిస్థితి అదే అధ్వానంగా ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఇమీడియట్గా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతున్నది. లేకపోతే రైతుల పరిస్థితి ఏమవుతున్నదంటే ఈరోజు వాళ్లకు చేతికొచ్చిన పంట ధాన్యము ఖరాబ్ అవుతుందని చెప్పి నష్టపోతామని చెప్పేసి వాళ్ళు ఈ రైస్ మిల్లర్లకు తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి ఉన్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఎంఎస్పి ధర 2389 రూపాయలు ప్రకటించి రైతులకు ఇస్తే ఈరోజు రైతులు దాన్ని 2000 రూపాయలకు 2100 రూపాయలకు అమ్ముకునే పరిస్థితి ఉత్పన్నమవుతున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ రైతుల మీద దయ ఉంచి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, మీరు ఇమీడియట్గా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యాన్ని సేకరించాలని చెప్పి కోరుతున్నాం.